సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ సాయి సచరిత 48వ అధ్యాయం 704వ పేజీలోని 60వ నుంచి ఈరోజు చదువుతున్నాము. సుప్రసిద్ధమైన అహ్మద్నగర్ జిల్లాలో షిరిడి అనే గ్రామంలోని మసీదులో ఒక ఫకీరు ఉన్నారు. వారు బాగా పేరు పొందిన సత్పురుషులు. సాధువులు అక్కడక్కడ ఉంటారు, కానీ వారిని కలుసుకునే యోగం, ఆ భాగ్యం, అమోఘమైన పుణ్యం ఉంటే తప్ప మన ప్రయత్నంతో లభించదు. నాకు వారి యందు సంపూర్ణ విశ్వాసం. వారు తలుచుకున్నదే జరుగుతుంది. వారు నోటితో ఏది పలికితే అది అవుతుంది. వారి మాట కల్పాంతంలోనైనా పొల్లుపోదు. ఈ సంవత్సరం ఎంత ప్రయాసపడాను, నేను పరీక్ష పాస్ కాను, వచ్చే సంవత్సరం ఏ శ్రమ లేకుండా ఉత్తీర్ణుడు అవుతాను అని. ఇది ముమ్మాటికి నిజం. నాకు వారి హామీ ఉంది. వారి యందు నాకు పూర్తి భరోసా. వారి మాటలు మరోలా జరగవు అని గట్టి నమ్మకంతో ఉన్నాను. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. నేను దీని తర్వాత పరీక్ష కూడా పాస్ అవుతాను అని చెప్పగా అతని మాటలు సుపత్నేకర్కు హాస్యాస్పదంగాను, ఒట్టి పొల్లు మాటలుగాను అనిపించాయి. అనుమానాలతో నిండి ఉన్న అతని మనసుకు ఆ మాటలు ఎలా నచ్చుతాయి? శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందో వినండి. కొంతకాలం తర్వాత శివుడు ఈ మాటలు వాస్తవం సుపత్నేకర్కి అనుభవమైంది. శివుడు 2 పరీక్షలు పాస్ కావడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. 10 ఏళ్ల తర్వాత సపత్నేకర్ను అకస్మాత్తుగా దౌర్భాగ్యం ఆవరించింది. ఇదంతా దుఃఖంతో ఉదాసీనుడయ్యాడు. 69వ నుంచి మరో వీడియోలో చదువుకున్న సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ లోక సంస్థ సుఖినో బంధువుం శాంతి శాంతి శాంతి.